హరి ఓం. అవిద్యానామంతస్థిమిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రారిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందమనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. భక్త మహాశీలరా, నిన్నటి రోజున మనం కథాభాగాన్ని ముగించుకునేసరికి వచ్చినటువంటి నారద మునీంద్రునికి చక్కగా పూజలు చేసింది వింధ్య పర్వతం అంతవరకు బాగానే ఉన్నది. కానీ ఆ వింధ్యుడు తర్వాత తన గురించి తాను చెప్పుకోవడం మొదలుపెట్టాడు. తన యొక్క గొప్పతనం అంతా చెప్పుకోవడం మొదలు పెడితే నారద మహర్షికి కాస్తంత అసహ్యం వేసి ఆయనకి చిన్న పెసరు ఒళ్ళు మండింది. కానీ ఎంతైనా దేవర్షి బ్రహ్మమానసపుత్రుడు ఆయన మహాజ్ఞాని, బాగా తెలివైనవాడు. ఆయన ఎవరితోటి కయ్యం తెచ్చుకోడు. ఆయనకి తెలిసి ఎవరైనా ఇలా తనని తాను పొగుడుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అబ్బా నీకంత ఏం లేదులే, నువ్వు పెద్ద చవట సన్నాసివి అంటే వాడికి కోపం వస్తుంది. మనం కూడా ఎవరైనా నిజానికి అతను అంధుడే, కళ్ళు కనపడవు, కానీ అతని దగ్గరికి వెళ్ళి ఉరాయి గుడ్డాడా అంటే వాడికి కోపం వస్తుందండి. అందుకని అనవసరంగా శత్రుత్వం తెచ్చుకోకూడదు. అందుకని నారదుడు అన్నాడు, వింధ్య పర్వతరాజా, నీ గొప్పతనాన్ని గురించి నువ్వు పొగుడుకున్నావు. నీలాగే నేను కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు పొగుడుకున్నారు. అందువల్ల ఎవరి గొప్పతనం ఏమిటో నాకు తెలియడం లేదు. నేనేదో సామాన్యుణ్ణి. అందున ప్రస్తుతం నేను తీర్థయాత్రలు చేస్తున్నాను. ఆ తీర్థయాత్రలు కూడా ప్రస్తుతం కాలినడకన చేస్తున్నాను. అందుకని నేను నీ గొప్పతనం ఎలా చెప్పగలను? నేను ఇక్కడికి రాకముందు నేను శ్రీశైలానికి వెళ్ళాను. కానీ శ్రీశైల పర్వతరాజు తనని తాను పొగుడుకోలేదు. నేను శ్రీశైలంలో ఉన్నటువంటి ఒకానొక జ్యోతిర్లింగమైనటువంటి మల్లికార్జునుని చూశాను. శక్తిపీఠంలో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకున్నాను. ఆ శిఖరాన్ని చూసి, శ్రీశైల శిఖరాన్ని నమస్కారం చేసి శ్రీశైల పర్వతరాజుని దీవించి వచ్చేసాను. వెంకటాచలానికి వెళ్ళాను, సోణాచలానికి వెళ్ళాను. వెంకటాద్రి కానీ సోణాద్రి కానీ తమని తాము పొగుడుకోలేదు. ఇంకా ఎటొచ్చి నేను మేరు పర్వతం దగ్గరికి వెళితే ఆయన మాత్రం అన్నాడు, నేను గొప్పవాణ్ణి, నా చుట్టూ ఆదిత్యాది నవగ్రహాలు తిరుగుతాయి అని తనని తాను పొగుడుకున్నాడు. మేరు పర్వతం చుట్టూ గ్రహాలు తిరుగుతాయి. అందులో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శనీశ్వరుడు, ఈ 7 గ్రహాలు సవ్య ప్రదక్షిణ మార్గంలో తిరుగుతాయి. ఇంకో 2 ఛాయాగ్రహాలైనటువంటి ఆ రాహువు, కేతువు అపసవ్య ప్రదక్షిణ మార్గంలో తిరుగుతాయి. అందుకని మొదటి 7 గ్రహాలకి మంత్రంలో మేరుం ప్రదక్షిణీకుర్వాణం అంటారు. రాహువుకి కేతువుకి మంత్రం చెప్పేటప్పుడు మేరుం అప్రదక్షిణీకుర్వాణం అంటారు. అందుకే మేరువుకి అంత శక్తి. ఎందుకంటే మేరువు చుట్టూ నవగ్రహాలు తిరగడమే కారణం. అందువల్ల మేరువు తనని తాను గొప్పవాడిని అని పొగుడుకున్నాడు. మేరువు పొగుడుకున్నాళ్లే, ఇంకెవ్వడు పొగుడుకోడు అని నేను అనుకుంటూ ఉంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు. నీ సంగతి నీకు తెలియాలి, మేరువు సంగతి మేరువుకి తెలియాలి. మధ్యలో మాలాంటి వాళ్ళకేం తెలుస్తుంది నాయన? ఎవరి గొప్పతనం ఏమిటో వాళ్లే నిర్ణయించుకోండి. ఇంతకు మించి నాకేమీ తెలియదు. అన్నింటికీ ఆ దేవదేవుడే ఉన్నాడు అని శివశివ అనుకుంటూ వెళ్ళిపోయాడు నారద మహర్షి. వెళ్ళిపోయాడు, కానీ పెట్టవలసిన చిచ్చు పెట్టేశాడు.
పాపం వింధ్య పర్వతం తనని తాను పొగుడుకుంటూ ఉంటే, అవును వింధ్య పర్వతరాజా, నువ్వు చాలా గొప్పవాడి అనేసి వెళ్ళిపోతే ఈయనకి బెంగ ఉండదు. నువ్వే పెద్ద గొప్పవాడిగా, అదిగో వాడు తనని తాను పొగుడుకుంటున్నాడు అని అదేదో తన మాటగా కాకుండా మేరువు మాటగా చెప్పాడు నారదుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఇంకా చిన్న చితక పార్టీలు ఇంకేమీ లేవు. రెండు ప్రధానమైనటువంటి పార్టీలు. ఇప్పుడు ఈ మిగిలిన రెండు ప్రధాన పార్టీలకి అస్సలు పొసగదు. పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. మేరువు అంటే వింధ్యకు మంట, వింధ్య అంటే మేరువుకి మంట. ఈ ఇద్దరిలో మేరువు కొంత పర్వాలేదు, సాత్విక గుణం కొద్దిగా ఉంది మేరువు దగ్గర. కానీ వింధ్యుడు ఎంతో దురహంకారం కలిగినటువంటి వాడు. అందువల్ల నారదుడు అలా వెళ్ళగానే వింధ్య పర్వతానికి భగ్గున మంట వచ్చింది. ఏమేమి, నేను గొప్పవాడిని కాబట్టి నన్ను నేను పొగుడుకోవడంలో అర్థం ఉంది. మేరువు కూడా తనని తాను పొగుడుకుంటున్నాడా? వాడెంత, వాడి బ్రతుకెంత? అసలు వాడి దగ్గర ఏముందని అంత గొప్పతనం? నా అంత విశాలమైన శరీరం ఉందా? నా దగ్గర ఉన్న క్షేత్రాలు ఉన్నాయా? ఏదో హిమాలయ పర్వతాల్లో ఉన్నాడు కాబట్టి వాడిని అందరూ పొగుడుతున్నారు. వాడికున్న గొప్పతనం అంతా కూడా వాడి చుట్టూ గ్రహాలు తిరగడమే. వాడి గొప్పతనం గ్రహాల వల్ల వచ్చింది. నిజానికి జనాలంతా నమస్కారం చేస్తున్నటువంటిది మేరువుకి కాదు, ఆ మేరువు చుట్టూ తిరిగేటువంటి గ్రహాలకి నమస్కారం చేస్తున్నారు. చేస్తుంటే అది అనుకుంటోంది వీళ్ళంతా నాకే నమస్కారం చేస్తున్నారు అనుకుంటున్నది. మా ఆఫీసులో ఒక ఆయన ఉండేవాళ్ళండి. ఆయన అనేవాడు, ఏమండి, నేను మా ఊళ్ళో రోడ్డు పక్కన నిలబడితే ఆ రోడ్డు మీద వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చెప్పులు విప్పేసి మరీ నాకు నమస్కారం రెండు చేతులతోటి చేసి వెళతారండి అనేవాడు. నిజమేనేమో చూద్దామని ఒకరోజు నా ప్రాంతానికి వెళ్ళి కాస్త దూరంలో చూశాడు మా ఆఫీసులో ఇంకొక ఆయన. నిజంగా నమ్మబుద్ధి కాలేదండి. అతను చెప్పినట్లే అందరూ వస్తున్నారు, రెండు చెప్పులు విడిచేస్తున్నారు, రెండు చేతులతోటి నమస్కారం చేస్తుంటే ఇతను ప్రతి నమస్కారమో పలకరింపో ఏదో చేస్తున్నాడు వాళ్ళ యొక్క స్థాయిని బట్టి. తీరా ఈ వెళ్ళి చూడ్డానికి వెళ్ళిన అతను కాస్తంత దగ్గరగా, ఇంకా దగ్గరగా వెళ్ళి చూసేసరికి ఈయన వెనకాతల ఒక పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉన్నది. ఆ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ముందు ఇతను నిలబడ్డాడు. ఈ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ స్వామి హనుమకు నమస్కరిస్తున్నారు. ఈయనేమో అనుకుంటున్నాడు నాకే అందరూ నమస్కారం పెట్టేస్తున్నారు అనుకుంటున్నాడు. అలా ఈ జనమంతా ఆ మేరువు చుట్టూరా తిరిగేటటువంటి నవగ్రహాలకి నమస్కారం చేస్తుంటే ఈ మేరువు ఏమనుకుంటోంది, వీళ్ళందరూ నాకే నమస్కారం చేస్తున్నారు అనుకుంటుంది. నిజానికి వీళ్ళు చేస్తున్నటువంటి నమస్కారాలన్నీ కూడా నవగ్రహాలకి చేస్తున్నారు, మేరువుకి కాదు. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనే గొప్పవాణ్ణి అని అనిపించుకోవాలి. అందరి చేత నన్ను మించినటువంటి వాడు లేడు అని నేను అనిపించుకోవాలి. దానికి ఏం చెయ్యాలి అని ఆలోచించాడు ఆయన. ఆయనలో అంతకంతకీ కోపం పెరిగిపోయింది. చింతాజ్వరం మనుష్యాణం అంటారు. జ్వరము కన్నా కష్టాన్ని కలిగించేది ఏమన్నా ఉన్నదా అని అడిగారట. ఉన్నాదండి, ఇంకొకటి ఉంది, దాని పేరు చింతాజ్వరం అన్నారు. ఎందుకంటే అది ఒక బాధ, ఆలోచన. ఈ చింతాజ్వరం జ్వరం కన్నా పెద్ద రోగం. ఇదొక మానసిక వేదన. జ్వరం కన్నా ప్రమాదకరమైనటువంటిది. జ్వరానికి మందు ఉంటుంది కానీ చింతాజ్వరానికి మందు ఉండదు. ప్రస్తుతం వింధ్యం తన అహంకారం వల్ల, తన మూర్ఖత్వం వల్ల చింత తెచ్చి పెట్టుకున్నాడు. నేనేం చెయ్యాలి? ఆ మేరువుని ఎలా నాశనం చెయ్యాలి? మా పర్వతాలకి పూర్వం రెక్కలు ఉండేవి. అప్పుడు మేము పక్షుల్లాగా ఎగిరేవాళ్ళం. అలా ఎగురుతూ మా ఇష్టం వచ్చినటువంటి దగ్గర దిగేవాళ్ళం. మరి అలా దిగేస్తే ఎలా? అక్కడ పెద్ద సభ జరుగుతుంది అనుకోండి, లేదో ఏదో పెద్ద పండగ చేసుకుంటున్నారనుకోండి ఊరంతా కలిసి, అక్కడ ఈ పర్వతం దిగితే అక్కడ ఉన్న వాళ్ళంతా పచ్చడి అయిపోయేవారు. అందువల్ల వీళ్ళంతా, ఈ జనాలన్నీ కూడా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఇంద్ర, పర్వతాలకి రెక్కలున్నాయి, వాటిలతో అవి ఎగురుతూ భూమి మీద వాలుతున్నాయి, అందువల్ల ప్రజానాశనం జరుగుతోందని మొరపెట్టుకున్నారు. ఆ మాటలు విన్నటువంటి ఇంద్రుడు ఆగ్రహించి వజ్రాయుధం తీసుకుని పర్వతాలకి ఉన్నటువంటి రెక్కలన్నీ కూడా నరికి పారేశాడు. దాంతో ఈ పర్వతాలకి రెక్కలు తెగిపోయి నేల మీద పడిపోయి ఇరుక్కుపోయి ఇప్పుడు వింధ్య పర్వతం అదంతా గుర్తు తెచ్చుకుని ఒకప్పుడు నాకు ఉండేటటువంటి రెక్కలే కానీ ఈనాడు ఉంటేనా రివ్వున ఎగిరి
నా శత్రువైనటువంటి మేరు పర్వతాన్ని ఒక్క తొక్కు తొక్కి అడుసు లోపల తాటిపండు అదిమినట్టు అదుము తినగాదే పాతాళమంటి కొనగా వేల్పులెల్లని విభ్రాంతి విహ్వలింప పాదముల మెట్టి నాదాయ బడిసికొండ అని తనలో తాను ఆ రెక్కలే కానీ ఉంటే ఎగురుకుంటూ వెళ్ళి ఆ మేరు పర్వతాన్ని బురదలో తాటిపండు తొక్కినట్టు తొక్కేయనా అని అనుకుంటోంది. తర్వాత జరిగినటువంటి కథా కార్యక్రమం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. స్వస్తి.